రాయకల్ మండలం కట్కాపూర్, దావనపల్లి, వస్తాపూర్ గ్రామాలకు చెందిన సర్పంచ్ పడాల తిరుపతి పూర్ణిమ, మాలావత్ ప్రసాద్ వస్తాపూర్ సర్పంచ్ తిరుపతి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి రాయకల్, దావనపల్లి బస్సు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పడాల తిరుపతి పూర్ణిమ మాట్లాడుతూ జగిత్యాల డిపో మేనేజర్ కి ఈ సందర్భంగా వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ డీసీఓకు వినతి పత్రం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. మినీప్యాక్స్ కేంద్రంగా కట్కాపూర్ గ్రామం ఒకప్పుడు ఉండేదని, కొత్తగా రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఫ్యాక్స్ ఏర్పాటు చేసినప్పటికీ నుండి కట్కాపూర్ గ్రామాన్ని అందులో విలీనం చేయడం, చుట్టుపక్కల గ్రామాల కట్కాపూర్ ప్యాక్స్ అయితే రైతులకు అన్ని రకాల సులభతరం అవుతుందని వారి సందర్భంగా వ్యక్తం చేశారు. రైతుల మండలం దావనపల్లి గ్రామ సర్పంచ్ ప్రసాద్. ఏంటంటే చాలా రోజుల నుంచి మా దగ్గర గిరిజన గ్రామాలు ఖైరీగూడెం కానీ, దావనపల్లి, వస్తాపూర్, అలేనాయక్ తండా ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు గత 10-20 సంవత్సరాల నుంచి నైట్ బస్సు వచ్చింది మాకు రైకల్ నుంచి దావనపల్లి వరకు. అట్లాంటి మాకు బస్సులు ఎక్కిపోవడం చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్సు ప్రభుత్వం పెట్టడం వల్ల కూడా చాలా జనాలు ఇబ్బంది పడి ఆటోలు ఎక్కడం, ఫ్రీ బస్సు పెడుతున్నారు. మాకు పెట్టడం వల్ల మాకు బస్సు వస్తలేదు. మేము సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది, బస్సు వస్తుందమ్మా చెప్పడం జరిగింది. కానీ మా డిపో మేనేజర్ గారు కొన్నిసారి మేము ఇచ్చాము, మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈసారి కూడా మేడం గారు రెస్పాన్స్ ఇచ్చి కంపల్సరీ మా గ్రామాలకు బస్సు వచ్చి రావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. చివరి గ్రామాలు రైకల్ మండలానికి చెందినటువంటి చివరి గిరిజన గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు మరి జగిత్యాల పట్టణానికి కొన్ని సమస్యల మీద రావడం జరిగింది. అందులో భాగంగా మరి ఆర్టీసీ డిఎం గారిని కలవడం జరిగింది. ఇప్పుడే మరి ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి 1977లో ఎస్ఆర్ఎస్పీ కెనాలు తవ్వినప్పటికీ మరి కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మరి ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేసినప్పటికి కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు అన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆ రోజు ఆ ప్రభుత్వం ఉండే. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రైతులను మేము ఆదుకుంటాం, రైతులకు మేము వెన్నుముక అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీ ద్వారా మా గ్రామాలకు సంబంధించి కట్కాపూర్, దావనపల్లి, వస్తాపూరు, మరి ఖైరీగూడెం, అలేనాయక్ తండా గ్రామాలకు సంబంధించి మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పీ వాటర్ ఉన్నాయో దయచేసి అవి అందడం లేదు. అందకపోగా మరి అక్కడ ఉన్నటువంటి రైతులు మరి బోరు బావులు కావచ్చు, మరి బావిలు కావచ్చు, దవ్వుకుంటే నీళ్లు కూడా పడక లక్షల నష్టం జరుగుతుంది. మరి ఇన్ని రోజులుగా మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మరి చివరి గ్రామాల గిరిజన గ్రామాల అటువంటి రైతుల సమస్యలు మరి తీరడం లేదు. మరి కాబట్టి దయచేసి ఏదైతే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉన్నదో దాన్ని వెడల్పు చేసుకుంటూ దానికి ఎక్కువ వాటర్ ఇచ్చినట్లయితే చివరి గ్రామమైన దావనపల్లి వరకు మరి వాటర్ అందుతాయి. ఇప్పుడు ఏదైతే ఈ 6-7 గ్రామాలకు సంబంధించి మరి సహకారం సంఘం మంజూరు కోసం ఖాళీ అప్రూవలే ఉన్నది, పంపించడం జరిగింది. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. కట్కాపురాన్ని మీకు ఏదైనా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో గ్రామాన్ని సొసైటీగా మార్చాలని కోరుకుంటూ మరి మీ అందరి సహకారంతో ఈ గ్రామాల అభివృద్ధి జరగాలని చెప్పి మరి అందరినీ కూడా రాజకీయ నాయకులను కోరడం జరుగుతుంది.